యూరియాపై కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ కు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. యూరియా ఎవరిస్తారో కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి యూరియా కొరతను సృష్టిస్తున్నాయంటూ ఆరోపించారు. యూరియా ఎవరిస్తే వాళ్ళ కోటేస్తారట. ఆయన 10 సంవత్సరాల మంత్రి. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు. యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది కూడా కాదు. ఫెడరల్ సిస్టంలో ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి ఉంటాడు. రాష్ట్రాలలో ఉండరు. దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణకు వివక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. యూరియా ఎవరిస్తే వాళ్లకు మద్దతు ఇస్తామంటారు. యూరియా ఎవరు ఇవ్వాలి? ఈ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో రైతులు బలైతున్నారు. యూరియా కోసము మా ఎంపీలు ఈవెన్ మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇవాళ కేంద్రము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఒక దిక్కు సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఏకకాలంలో 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇవ్వడం కానీ, ఇవన్నిటితో రైతులు సంతోషంగా ఉంటున్నారని ఈ 2 పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కూడా బలుక్కొని ఇవాళ యూరియా కొరతను సృష్టించింది ఆ పార్టీలు. కేటీఆర్ గారు నిన్నటి రోజు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఇక్కడ నేను అంకెలతో వాటి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. యూరియా అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి సర్కారు. అలాంటిది మీరు నిన్న మాట్లాడినప్పుడు బీజేపీ పైన నోరు మెదపకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని చెప్పి మాట్లాడడం, ఇది కూడా యూరియా అంశానికి కూడా రాజకీయం చేయడం సబబు కాదనే మాట కేటీఆర్ చెప్తున్నారు.